మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి చెరువులు, కుంటలు ఏది కూడా వదలట్లేదు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. మనము ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నాం. ఆర్మూర్ నియోజకవర్గంలో చాలా రకాలైనటువంటి చెరువులు, వాగులు, వంకలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వదలట్లేదు అనేది మనకు తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాము. ఏదైతే పెర్కిట్కి సంబంధించిన రెండవ చెరువు దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి విజువల్స్ చూస్తే ఇదంతా అసలు పర్మిషన్స్ ఎట్లిచ్చిర్రు అనేది ఒక్క సవాలైతే, అసలు ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు? అసలు చెరువుకు చాలా దగ్గరలో అంటే ఒక 10 అడుగులు కూడా లేదు. మొత్తం బౌండరీ కట్టేసి ఇది చేసేసిర్రు క్లియర్గా. మొత్తం దాదాపు ఒక 6 ఇండ్లు ఉన్నాయి. 6 ఇండ్లకు సంబంధించి కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి వాళ్ళు వదిలేసారు. వేరే వాళ్ళతో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఆర్మూర్ పట్టణ ప్రజలతో మనం మాట్లాడితే అసలు ఇంత దారుణంగా ఎట్లా చేస్తున్నారు, ఇలాంటి కట్టడాలు ఏంది, అసలు పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు అంటే అవినీతి తిమింగలాలు ఎక్కడ చూసినా, ఏ మున్సిపాలిటీలో చూసినా కూడా, ఏ నగరపాలక సంస్థలో చూసినా కూడా ఇలాంటి అవినీతి తిమింగలాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఇండ్లు అనేటివి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి డైలీ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా ఈ ఇండ్లకు సంబంధించి మాట్లాడుకుంటే ఎందుకు మరి ఇది నామమాత్రంగానే కట్టేసి వదిలేసారు అంటే, ఓన్లీ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో బిల్డర్స్ కట్టేసి వదిలేసిన తర్వాత ఇది సేల్ అవుతలేదు. అసలు ఎవరు కూడా వచ్చి తీసుకోవడానికి చాలామంది వెనుకడిగేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. దాదాపు 6 బిల్డింగ్లు ఉన్నాయి. 6 బిల్డింగ్లకి అసలు ఎట్లిచ్చిర్రు పర్మిషన్ అనేది అసలు అర్థమవుతలేదు. సో ఆక్యుపై చేసుకున్నారా, లేకపోతే పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈ ఇండ్లు కట్టిర్రా అనేది కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఇండ్లు కట్టిర్రు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సో అధికారులు ఏదైతే మనకి ఒక పునాదులు తీస్తేనే దానికి పర్మిషన్ కావాలా, ఒక పర్మిషన్ కోసం మనము 10 సార్లు మనం మున్సిపాలిటీ అధికారుల చుట్టూ తిరుగుతేనే ఆ పర్మిషన్ అనేది వస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఫైనల్గా మనకి ఏమనిపించిందంటే, ఏదైతే బఫర్ జోన్ ప్రతి చెరువుకి, ప్రతి కాల్వకి కూడా ఒక బఫర్ జోన్ అనేది ఉంటుంది. అసలు ఈ బఫర్ జోన్ని కూడా పట్టించుకోకుండా 100 మీటర్ రేడియస్లో ఎలాంటి కట్టడాలకి అనుమతించద్దు. కాకపోతే కొంతమంది అధికారుల వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఏదైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాతనే ఈ ఇండ్లు అయితే కట్టిరు అనేది తెలుస్తూ ఉంది. సో అధికారులు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అంటే, ముడుపులు చెల్లినాయి కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో అందుకే ఇక్కడ చెరువులు అనేటి కనుమరుగైపోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో హైడ్రాకి సంబంధించి మాట్లాడుకుంటే, ఎవరైతే అవినీతి తిమింగలాలు ఎవరైతే ఉన్నాయో మున్సిపాలిటీ కావచ్చు, ఏదైతే జిల్లాల వారీగా కూడా ఈ హైడ్రా తరహాలోనే ప్రతి జిల్లాలో కూడా కొనసాగించాలనేది ఒక ప్రజల నుంచి ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి జిల్లా కూడా ఒక హైడ్రా అనేది అవసరం అని చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఒక మంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ని అయితే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇది చూసిన తర్వాతనైతే మాకు కళ్ళు చెదిరిపోయినాయి అనేది మాకైతే క్లియర్గా అనిపించింది. సో అంటే చెర్లను కూడా వదలట్లేదు అంటే, ఇలా డబ్బులు ఉంటే చాలు రోడ్ల మీద కూడా మనకి పర్మిషన్ తీసుకొని రోడ్ల మీద కూడా మనం ఇండ్లు కట్టుకునే రోజుల్లో ఉన్నాము అనేది చాలామంది గుర్తు చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ పెర్కిట్ నుంచి.